చారిత్రక ఓరుగల్లు నగరంలో ముంతా తుఫాన్ ముంచెత్తడంతో వరంగల్ నగరంలో ఉన్నటువంటి రోడ్లు ఏ రకంగా ఉన్నాయనేటువంటి మనం చూడవచ్చు. ప్రస్తుతం మనము అక్కడ నుంచి ఖమ్మం అదేవిధంగా వరంగల్కు సంబంధించినటువంటి హైవే ఏ రకంగా మొత్తం వరద నీటితోటి మునిగింది అనేటువంటిది ఒకసారి చూడొచ్చు. హైదరాబాద్ అదేవిధంగా వరంగల్ నుంచి హనుమకొండకు కనెక్టివిటీ, అదేవిధంగా ఖమ్మం నుంచి హనుమకొండకి ఉండేటువంటి బైపాస్ ప్రాంతం లోపల మనం ఈ వరద ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా చుట్టేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ప్రాంతం లోపల ఒకవైపు బిఆర్ నగర్ ఉంటుంది, మరోవైపు గాయత్రి నగర్ ఉంటుంది, రాజీవ్ నగర్, అదేవిధంగా డీకే నగర్, సాయినాథ కాలనీ, ఎన్టీఆర్ నగర్, ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఈ రకంగా జలమయమైపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడికి కూడా వరద నీరు ముంచెత్తడంతో ఈ రకంగా ఎస్డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బంది రెస్క్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎవరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారో పూర్తిగా ప్రతి వీధి ఈ రకంగా మరబోట్లు వేసుకొని తిరిగి వాళ్ళను రెస్క్యూ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి వరంగల్ నగరంలో ఉంది. కనివిని ఎరగని రీతిలో కురిసినటువంటి భారీ వర్షంతో వరంగల్ నగరంలో వాహనాలు తిరగాల్సిన ద్విచక్ర వాహనాలు, 4 వీలర్స్, లారీలు తిరగాల్సినటువంటి వరంగల్ రోడ్ల మీద ఈరోజు మరబోట్లు ప్రయాణం చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆగిన వెహికల్స్ ఆగిన రకంగానే ఏ రకంగా నీటిలో చిక్కుకుపోయాయో మనం ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వరద నీటిలో చిక్కుకొని ఈ రకంగా ఎస్డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందిని పిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ప్రతి చోట కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక కంటైనర్ పూర్తిగా వరద నీటిలో చిక్కుకొని మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడే దీనికి సమీపంలోనే ఇక్కడ స్కూల్ ఉంటుంది, జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి జూనియర్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా డిగ్రీ కాలేజీకు ఉంటుంది. ఈ ప్రాంతం లోపల అంటే ప్రజలు ఏ రకంగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారనేటువంటి వాతావరణం చూడొచ్చు. పూర్తిగా దీనికైతే ముందస్తు చర్యలు అంటే ముంతా తుఫాన్కు ముందు ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ముఖ్యమంత్రితో సహా మంత్రులు అలర్ట్ చేశారు, ఉన్నతస్థాయి అధికారులు అలర్ట్ చేసినప్పటికీ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి సమన్వయ లోపం అనేటువంటిది ఏ రకంగా ప్రజలకి శాపంగా మారింది అనేటువంటిది మనం ఒకసారి చూడొచ్చు. అంటే పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా మరబోట్ల పైన ప్రజల జీవితాలు మరబోట్లతోటి రెస్క్యూ చేయాల్సినటువంటి పరిస్థితి వరంగల్ రోడ్లపైన నెలకొనడం పైన ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.